ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు మా సమస్యలు పరిష్కరించాలంటూ మైనార్టీ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ ను మర్యాదపూర్వకంగా కలిసి ఉద్యోగస్తులు సమస్యలు పరిష్కరించాలంటూ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి ఫారూక్ మాట్లాడుతూ ఉద్యోగస్తులకు నేనెప్పుడు అండగా ఉంటానని వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు వాసు శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖలో గత 19 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు కర్నూలు జిల్లాలో 201 మంది వర్క్ ఇన్స్పెక్టర్లు మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా ఎంఐసిసిలుగా అటెండర్లుగా పనిచేస్తున్నాము. మాకు ఎలాంటి ఉద్యోగ భద్రత లేదు. 2015 సంవత్సరంలో సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని తీర్పు ఇచ్చిన కోర్టు తీర్పును కూడా అమలు చేయలేదు. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే ఏ పథకమైనా ప్రజలకు అందించడంలో లేదా చేరవేయడంలో మా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులదే కీలకమని, మా వయసు కూడా చాలా మందికి 50 సంవత్సరములు దాటిపోగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ ఉద్యోగాలకు అర్హత లేకుండా కోల్పోయినాము. కావున మమ్మల్ని మా కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని మా అనుభవాన్ని మా సర్వీస్ ను పరిగణలోకి తీసుకొని హౌసింగ్ డిపార్ట్మెంట్ లోనే ఏ ఉద్యోగంలో ఖాళీ ఏర్పడినా మాకి అవకాశం ఇవ్వాలని కోరారు. నంద్యాల జిల్లా ఉమ్మడి జిల్లా నుండి ఇక్కడ వచ్చేసిన అంతా మా వర్క్ ఇన్స్పెక్టర్స్, ఎంఐసీలు, డిఓలు అందరూ మన రాష్ట్ర మంత్రివర్యులు న్యాయశాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ గారిని కలిసడం జరిగింది. మా యొక్క సమస్యలు ఆయన దృష్టి తీసుకుపోయి చెప్పడం వల్ల ఆయన మాకు అనుకూలంగా సానుకూలించి మీ యొక్క పరిస్థితులు చేస్తాము, మీరు వచ్చేసి నారా లోకేష్ గారికి విషయం తెలియజేసి అంటే, సార్ మేము నారా లోకేష్ గారిని కలిసినాం సార్, పాదయాత్రలో కలిసినాము కాబట్టి ఆయనకు హామీ ఇచ్చినారు. మొన్న జరిగిన 3వ తారీఖు చేసినప్పుడు మా కొలుసు పార్థసారథి హౌసింగ్ మినిస్టర్ గారు మాకు ఒక హామీ ఇచ్చినారు సార్. ఎందుకంటే మీకు హెచ్ఆర్ఏ పాలసీ చేస్తా అని కంపల్సరీగా మాకు మా ఉమ్మడి జేఏసీ నాయకులకు రెగ్యులర్ చేసి అందరిపోయి అడిగినందువల్ల మాకు హెచ్ఆర్ఎస్ పాలసీ చేస్తున్నందుకు ఆయనకు, మా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి అందరికీ మేము హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా మేము మా డిపార్ట్మెంట్ అంతా రుణపడి ఉంటామని ఈ సభాముఖంగా ఇక్కడ ఎంఐసీ ద్వారా మేము తెలియజేస్తున్నాం సార్. మా సదరు హౌసింగ్ కార్పొరేషన్ మినిస్టర్ మంత్రివర్యులు అయినటువంటి కొలుసు పార్థసారథి గారు వారి దృష్టి కూడా మా యూనియన్ తరఫున మేము మెమరాండం ఇచ్చి మా రెగ్యులర్ జేఏసీ ద్వారా, మా పీడీల ద్వారా, వీళ్ళ ద్వారా చెప్పించడం జరిగింది. సారు సానుకూలంగా స్పందించి హెచ్ఆర్ పాలసీ ప్లస్ మీకు జీతాల పెంపుదల విషయంలో కానీ, తర్వాత మీకు రావాల్సినటువంటి జీత పెంపుదల విషయంలో కానీ నేను చర్య తీసుకుంటానని చెప్పేసి సానుకూలంగా స్పందించడం జరిగింది. మేమైతే ఈ విషయంలో సంతోషిస్తున్నాం. ఎందుకంటే మంత్రివర్యులు, ఈ సదరు మినిస్టర్ గారు ఎన్ఎండి ఫారూక్ గారు అయితేనేమి, తర్వాత కొలుసు పార్థసారథి సారు అయితేనేమి మాకు సానుకూలంగా స్పందించి మా చర్యలు మా యొక్క సమస్యలను విని సానుకూలంగా స్పందించినందుకు మంత్రివర్యులు ఇరువురికి మా యొక్క యూనియన్ తరఫున, మా ఉద్యోగుల తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాము. నా పేరు ఎస్ దాసు, కర్నూలు జిల్లా ఉమ్మడి అధ్యక్షులు. ఆర్థిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రవిచంద్ర శర్మ